హాయ్ అండి. స్వచ్ఛమైన ఆవు పాలతో సేమియా పాయసం ప్రసాదాన్ని చాలా ఈజీగా త్వరగా చేయొచ్చండి. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దాంట్లో కిస్మిస్, జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. మీరు కావాలితే బాదం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 కప్పు సేమియా వేసుకుని దోరగా వేయించుకోవాలి. సేమియా అనేది కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత కడాయిని పక్కన పెట్టేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 1/2 లీటర్ వరకు ఆవు పాలు వేసుకోవాలి. పాలు అనేవి మరగాలండి. ఇప్పుడు పాలు అనేవి మరుగుతున్నాయి కదా, దాంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. అదంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు సేమియా అనేది ఉడకనివ్వాలండి. చూసారా, సేమియా అనేది కొద్దిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అదంతా ఒకసారి కలుపుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి అదంతా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని అదంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే స్వచ్ఛమైన ఆవు పాలతో చేసిన సేమియా పాయసం ప్రసాదం రెడీ అండి. చాలా త్వరగా చేసేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.